బ్యాక్ టు న్యూస్. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం పేడూరు గ్రామంలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు. గ్రామంలోని పొలాలను, ధాన్యం నిల్వలను పరిశీలించారు. వరి పంటల వద్ద రైతులతో మాట్లాడారు. ధాన్యాల ధరలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అడిగిన వాటికి సరైన సమాచారం ఇవ్వకపోవడంతో వ్యవసాయ అధికారుల పనితీరుపై మంత్రి, ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. ఈరోజు 7,87,000 మంది దగ్గర రైతుల దగ్గర 48,32,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 10,250 కోట్ల రూపాయలు 24 గంటలను జమ చేస్తున్నాం రైతాంగానికి. ఇది ఒక చరిత్ర, ఎవరు చేయలేదు. ఎవరైతే ఈరోజు విమర్శిస్తున్నారో, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నారో, కర్మద్రాబట్టులు జరుగుతున్నారో వాళ్ళు మీరు ప్రశ్నించాలి. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నికల సందర్భంలో వాళ్ళు ఆ సంవత్సరం కొన్నది కేవలం 29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం. 29 లక్షలు. ఈ రోజు మనం 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు కొనాల్సిందే. ఎవరైతే రైస్ మిల్లు దాంట్లో సహకరించారో తప్పకుండా యాక్షన్